సాయి ఓం శ్రీ మాత్రే నమః. ఇలా వినాయకుడికి వెంకటేశ్వర స్వామి పాదాలకి పూజ అయితే అయిపోయింది. శ్రావణ శుక్రవారము వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. శుక్రవారం రోజు అప్లోడ్ చేయడానికి కుదరలేదు, లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అట్లీస్ట్ నెక్స్ట్ డే కూడా కుదరలేదు అప్లోడ్ చేయడానికి. సో ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను అనమాట హ్యాపీగా. జనరల్గా ప్యూర్ కౌ మిల్క్ బయట ఎక్కడ దొరకదండి. ఒకవేళ దొరికినా కానీ ముందుగా చెప్పాలి. ముందు చెప్పడానికి కొంచెం ఒక్కొక్కసారి గుర్తుంటుంది, ఒకసారి గుర్తుండదు. అలా మర్చిపోతూ ఉంటాం అన్నమాట పనులు ఉన్నప్పుడు. సో కౌ మిల్క్ దొరకలేదు కాబట్టి అలా పసుపుతోని, కుంకుమతోని, గంధంతోని అభిషేకం అనేది చేసేసుకున్నాను. తులసి దళంతో అమ్మవారి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. లలిత సహస్రనామంతో పూజ చేసుకుంటున్నాను. సో ఇలా పూజ చేసుకునేటప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకెక్కువ ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకే పూజ చేసుకోవాలి అనేది, ఇంకా ఎలా చేసుకోవాలి, ఏం సమర్పించుకోవాలి అనేది అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. యాక్చువల్గా తులసి దళంతో చేసుకుందామని ఈ శ్రావణ మాసంలో ఈ వారంలో నేను అనుకోలేదు. చేసుకోవాలని ఉంది కానీ ఈ వారంలో అనుకోలేదన్నమాట. సడన్గా థర్స్డే ఈవినింగ్ అనిపించింది, సరే రేపు చేసేద్దాము అని చెప్పేసి ఇంకా అంతే ఫ్రైడే రోజు చేసుకున్నాను అనమాట. సో అలా అమ్మవారు చేయించుకుంది, నేను పూజ చేసేసాను అనమాట. చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. ఎవరైనా సరే తులసి దళంతో పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఎవరికైనా కోరికలు ఉంటే మాత్రం 9 వారాలు తులసి దళంతో పూజ చేసుకోండి. మనస్ఫూర్తిగా చేసుకోండి, మీ కోరిక అనేది తీరుతుందన్నమాట. శ్రద్ధగా చేయాలి. ఏదో కొనుక్కొచ్చాము, పూజ చేసుకున్నాము, దేవుడికి సమర్పించాము అని అలా ఉండకూడదండి. మనం పూజ చేసుకుంటే మనకు ఆ భావన తెలియాలన్నమాట. అమ్మవారికి మనం సమర్పించుకున్నాము, శ్రద్ధగా పూజ చేసుకున్నాము అన్న ఫీలింగ్ మనకి రావాలా. వెజిటేరియన్గా ఉండాలి, శ్రద్ధగా చేసుకోవాలి. బయట ఏవి తినకూడదు. పూజ చేసినప్పుడు, పూజ రోజు కానీ, పూజలో ఉన్నప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏవి తినకూడదు అనమాట. సో శ్రద్ధగా చేసుకుంటే మనకు అనుకున్నవి తీరుతాయి. మనం ఏదో చేసేసాము, మన కోరిక తీరలేదంటే అది అమ్మది కాదండి, తప్పు. మనలో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేసామనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని జాగ్రత్తగా చేసుకుంటే కోరికలు అనేవి తీరుతాయి. హ్యాపీగా చేసుకోవాలి. కాకపోతే ఓపిక అనేది కూడా ఉండాలండి. మనం ఇలా చేసేసాము నెక్స్ట్ డే అయిపోవాలి అంటే కుదరదు. ఓపిక అనేది ఉండాలి. సో ఇలా బిల్వపత్రి కూడా మా చెట్టు మీద నుంచి తెంపి అమ్మవారికి సమర్పించుకున్నాను అనమాట. బిల్వపత్రి డైరెక్ట్గా చెట్టు మీద నుంచి తెంపేసి అమ్మవారికి సమర్పించుకోవాలి అనేది చాలా ఇయర్స్ కోరిక అనమాట. ఆ కోరిక ఈ శ్రావణ మాసంలో తీరింది నాకు. ఎప్పుడైనా సరే బయట నుంచి కొనుక్కొని పెట్టేదాన్ని, బట్ సాటిస్ఫై ఉండేది కాదనమాట. ఆకంతా పాడైపోయి ఉండేది. ఎక్కడో కొన్ని ఆకులు మాత్రం మంచి వచ్చేవి, అవే సమర్పించేదాన్ని శివయ్యకైనా అమ్మకైనా. బట్ ఇప్పుడు మా చెట్టుకే నుంచే తెంపుతున్నాను కాబట్టి చాలా చాలా హ్యాపీ అనమాట. ఎంత హ్యాపీ అంటే ఇంకా ఆ హ్యాపీనెస్కి కౌంట్ అనేది లేదు. సో ఇలా వాయనం రెడీ చేసుకున్నాను అమ్మవారికి. సిల్క్ ఫ్యాన్సీ శారీ, టస్సర్ సిల్క్ శారీ, ప్యూర్ టస్సర్ సిల్క్ శారీ. పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకు, వక్క, పసుపు కొమ్ములు, శనగలు, నానబెట్టిన శనగలు అండ్ కంకణం, బ్లౌజ్ పీస్. ఇలా అమ్మవారికి వాయనం రెడీ చేసుకొని అమ్మవారికి సమర్పించుకున్నాను. వాయనం అయిపోయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అన్నీ చేయటం జరిగింది.
పంచహారతి రెడీ చేసుకున్నాను చక్కగా. పంచహారతి ఇచ్చేటప్పుడు కూడా చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎవరైనా ట్రై చేయండి. జనరల్గా అంటే ఇలా పూజలు చేస్తేనే పంచహారతి ఇవ్వాలని కాదు, నార్మల్గా మీరు ఇంట్లో ఒక దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా పంచహారతి ఇవ్వచ్చు అనమాట. మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా మనశ్శాంతి కావాలి అనుకుంటే మాత్రం దేవుడి దగ్గర కూర్చొని 4 మాటలు మాట్లాడుకొని నచ్చిన పూజ మనకి ఏది తోస్తే అది ఆ పూజ చేసుకొని దేవుడి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ టెన్షన్స్ ఉండవు, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేసుకోవాలి అనేది. సో ఇలా పంచహారతి రెడీ చేసుకున్నాను. పూజ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కొంచెం కూడా మనం చూపించామనుకోండి, ఆటోమేటిక్ మనలో ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మవారు మనకి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ తెప్పిస్తూనే ఉంటుందన్నమాట. అది అలా వచ్చేస్తుంది అంతే. ఇలా అమ్మవారికి పంచహారతి ఇచ్చేటప్పుడు ఎంత హ్యాపీ ఫీలింగ్ అంటే అసలు చెప్పొద్దు. మనం పూజలు చేసుకునేటప్పుడు ఐ డోంట్ నో, నేను నా ఫీలింగ్ చెప్తున్నా, నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. ఇంత అదృష్టం మనకి దక్కిందా అని అనిపిస్తుంది అలా పూజలు చేసుకుంటే మాత్రం. ఏదైనా సరే అంటే ఇలా పూజలు చేస్తేనే కాదు, రెగ్యులర్గా కూడా ఇంట్రెస్ట్తోని ఒక పువ్వు సమర్పించుకున్న, ఒక దీపారాధన చేసినా కానీ కూడా మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే పూజ చేయాలన్న ఇంట్రెస్ట్తోని, దీపారాధన చేయాలన్న ఇంట్రెస్ట్తోని ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర కూర్చొని పారాయణమో, దీపమో, నైవేద్యమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇలా హారతి కూడా అయిపోయింది మంచిగా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. సో ఇలా మంత్రపుష్పంకి ఒక చెట్టు మీద పూసిన పువ్వు, తర్వాత 9 ఇలాచీలు రెడీ చేసి పెట్టుకుని దేవుడికి, అమ్మవారికి సమర్పించుకున్నాను. సో లాస్ట్ ఇంకా పూజ అయిపోయింది కాబట్టి అమ్మవారి సేవ, అమ్మవారిని నిద్రపుచ్చాలి కదా. సో నాకు పెద్దగా జోలపాటలు రావు, ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి, అందుకే రికార్డ్ చేయలేదు. ఏదో 2-3 లైన్స్ అలా నాకు వచ్చింది, నేను అలా పాడుకున్నాను అనమాట. థ్యాంక్ యూ.